వావ్! ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌లో టెంపుల్ చాలా బావుంది. ఎక్కడైనా ఆలోచిస్తున్నారు గదా! నేను చెప్పేస్తానండి. మీరెక్కువ ఆలోచించకండి. మైసమ్మ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మైసిగండిలో ఉంది. మీరు కూడా చూడొచ్చు కదా! శీఘ్ర దర్శనానికొచ్చేసి రూ. 50 అండ్ అంతరాలయానికి రూ. 100 అనమాట. శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయం అని జెప్పేసి బోర్డయితే ఉందనమాట. చూసారు కదండీ! రంగారెడ్డి జిల్లాలో మైసగండి అనే విలేజ్ అనమాట. ఇక్కడ మైసమ్మ తల్లి చూడండి ఉగ్ర స్వరూపంలో కొలువై ఉంటదనమాట. ఫస్ట్ టైమ్ నేనైతే ఈ టెంపుల్‌ని విజిట్ చేసినప్పుడు అమ్మవారిని చూసి కొంచెం భయం అనిపించింది. బట్ నేను ఇది థర్డ్ టైమ్ అండి ఈ టెంపుల్‌ని విజిట్ చేయడం. మాక్సిమం శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రతిసారి మిస్ అవ్వకుండా అయితే మేము ఈ టెంపుల్‌కి వెళ్ళడానికైతే ట్రై చేస్తామండి. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ టెంపుల్ ఆర్కిటెక్చరే కాదు చాలా బావుంటుంది. లాస్ట్ టైం మేము అమ్మవారి జాతరప్పుడు విజిట్ చేశామండి అనుకోకుండా. అసలు జనాలు ఎంతమందున్నారో, అసలు అమ్మవారి దర్శనం అవ్వడానికే చాలా సేపు పట్టింది. అప్పుడైతే వీడియో తీయడానికి కూడా అలౌ లేదు. ఇప్పుడు నేను పంతులు గారిని అడిగైతే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన టెంపుల్ మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు, రిటర్న్ అవుతున్నప్పుడు ఈ టెంపుల్ మీ అందరూ కూడా దర్శించుకుంటారన్న ఉద్దేశ్యంతో నేను పంతులు గారి పర్మిషన్ తీసుకొని అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. మిస్ అవ్వకుండా మీరు కూడా ఎప్పుడైనా అటు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్‌ని అయితే విజిట్ చేయండి. నిజంగా చాలా బావుంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదండీ ఆర్కిటెక్చర్ అసలు ఆ గుడి ఆర్కిటెక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఆ టెంపుల్ ఎంత ప్లెజెంట్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి నాగమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లనమాట. పుట్ట ఉంది చూసారా? అండ్ ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారండి భక్తులు. వాళ్ళ వాళ్ళ కోరికలు, పిల్లలు లేని వాళ్ళు అలా ముడుపులు కూడా కడుతున్నారనమాట. మేము దైవ దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఒక 20 మినిట్స్ టైం అయితే ఆ టెంపుల్‌లో స్పెండ్ చేశామండి. జనాలు లేకపోవడం అనేది మాకు ఆ రోజు అడ్వాంటేజ్ అయింది. నేను ఈ మైసిగండి టెంపుల్ షార్ట్‌ని కూడా అప్‌లోడ్ చేశానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా షార్ట్ చూడకపోతే నా షార్ట్స్‌లోకెళ్ళి వీడియో చూసి ఆ వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.